హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరూ చూపించబోతున్నాను జీడిపళ్ళు అండి. జీడిపళ్ళు తోటలోకి వెళ్ళాము. పళ్ళు చూడండి ఎంత తాజాగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. తోటలో ఏరుదామంటే అసలు వేరలేనంతగా ప్రతి చెట్టుకి గుత్తులుగా ఉన్నాయి. అదేంటో వెరైటీ, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రెడ్గా ఉన్నాయండి, ఒక్కొక్క చెట్టుకేమో పసుపుగా ఉన్నాయి. కానీ పళ్ళు టేస్ట్ చాలా బాగున్నాయి. ఎంతైనా చెట్టు దగ్గర తెంపుకొని తినడం అది ఎంతో అదృష్టం అండి. కొంతమంది అయితే బయట షాపులలో అలా కొనుక్కుంటా ఎంత తాజాగా ఉండవు. కానీ మేము డైరెక్ట్గా తోటలోకి వెళ్ళి తెంపుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ పండు చూడండి ఎంత బాగుందో. కానీ అక్కడక్కడ కొన్ని కాయలు కూడా ఇంకా పండలేదు, అవి తెంపలేదు. ఓన్లీ పండిన కాయలే కోసుకున్నాం మేము. కానీ కోద్దామంటే భయంతో కోస్తున్నాము, ఎక్కడ ఏ పాము ఉంటుందో ఏమో, ఏ పురుగు వస్తుందో అని. కానీ చెట్టుకు మాత్రం బాగానే పండ్లు ఎలా ఉన్నాయో ఆ చిన్న చిన్న చీమలు పురుగులు కూడా అలానే ఉన్నాయండి. కానీ కొంచెం భయంగానే ఉంది. కానీ ఎలాగైతేనే మనకు పండ్లు కావాలి, జీడిపిక్కలు కావాలి, ఎలాగైనా తెంపేసుకున్నాము. నేను నాతో పాటు ఇద్దరు వచ్చాము. ఒక్కొక్కరు ఎవరు బ్యాగులో వాళ్ళు నింపుకున్నాము. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. డైరెక్ట్గా మనం సొంతంగా వెళ్ళి కోసుకుంటే అదొక హ్యాపీ కదండి. చూడండి ఎన్ని సేకరించామో మేము. రెండు బకెట్ల ఫ్రూట్స్ వచ్చినాయండి. పిక్కలు అయితే మాత్రం ఒక 5 kgs అబోనే ఉంటాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.